మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ జూన్ మాసంలో విశేషంగా గురుగ్రహ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం ఈ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ప్రధానంగా ఈ కుంభరాశి వారి గురించి చెప్పుకోబోతుంది. కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దాం. వందే రత్న నిబద్ధ హేమకుటాం రత్నాంబరుల్లాసినీం పాలక్షామభయేక్షుపాశుని మద్బాహుం ప్రసన్నాననాం బాలార్క ప్రతిమానకుండలధరాం కేయూరహారోజ్వలాం శోణాంగీం భువనేశ్వరీం హరిహర బ్రహ్మాది విర్వందితాం. శ్రీ భువనేశ్వరి పరదేవతాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమో నమః. అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వారి కుంభరాశిలోకి వస్తారనే విషయం కాస్త తెలుసుకుందాం. ప్రధానంగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అదేవిధంగా పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు వారు ఈ కుంభరాశిలోకి వస్తారు. అయితే ప్రధానంగా కుంభరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉంది అంటే, ప్రధానంగా జన్మంలో రాహు, అదేవిధంగా సప్తమంలో కేతు, అదేవిధంగా ద్వితీయంలో శని నడుస్తున్నది. ప్రస్తుతం అంటే మిథునంలో గురు సంచారం అవుతున్నది. ఇది ప్రస్తుత కుంభరాశి యొక్క గ్రహస్థితి. అయితే దీన్ని ఆధారంగా చేసుకుని ఏ విధంగా కుంభరాశి వారికి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉందయ్యా అంటే, ప్రధానంగా తీసుకుంటే ప్రస్తుతం జన్మ రాహు అనేది చాలా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఇస్తున్నాడమ్మ. సప్తమ కేతు కూడా. ఎందుకంటే దీని ద్వారా ఏమిటవుతుందంటే కుటుంబంలో కలహాలు, కుటుంబంలో చికాకులు, అనారోగ్యం, అదేవిధంగా ఆర్థిక విషయంలో చికాకులు ఇవన్నీ కూడా కనపడతాయి. అదేవిధంగా ప్రస్తుతానికి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అయిపోయి ఆల్రెడీ ద్వితీయార్థంలో నడుస్తున్నది. అంటే జన్మం దాటేసి ప్రస్తుతానికి ఇప్పుడు వీరికి కుంభరాశి వారికి జన్మశని అయిపోయిందమ్మా. జన్మశని అయిపోయి ఇంకా ఏలినాటి శని ఆఖరిలో నడుస్తున్నది. అయినప్పటికీ ఎంతైనా ఏలినాటి శని ప్రభావం వల్ల అన్ని కార్యాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా విఘ్నాలు కలుగుతూ ఉండడం, జాప్యం అవుతూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ యొక్క జూన్ మాసం సూచిస్తున్నది. అదేవిధంగా జూన్ 2వ తేదీ నుండి ప్రస్తుతానికి పంచమంలో ఉన్నటువంటి గురుడు షష్ఠ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆ కారణం చేత కూడా అంత అనుకూలంగా లేదమ్మా. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం ద్వారా, మాట్లాడే విషయంలో ప్రధానంగా మాట్లాడేటప్పుడు మాటని అదుపులో పెట్టి మాట్లాడుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా భార్యాభర్తలు కాస్త మాట్లాడేటప్పుడు, అదేవిధంగా విషయాలను ఇచ్చేసేటప్పుడు కాస్త సామరస్యంగా వెళ్ళడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలి అని ఆలోచన ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అలాగే నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు ఈ మాసంలో? ప్రధానంగా తీసుకుంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కాస్త ఇబ్బంది కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులతో ఈ మాట పట్టింపు, అధికారులతో మాట పడడం, అంటే ఎంత కష్టపడినప్పటికీ కూడా అధికారులతో మాట పడడం యొక్క అంటే మాట పడే యోగం కనపడుతున్నది. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ మాసాంతంలో విజయం సాధించడానికి అవకాశం అయితే ఉందమ్మా. ప్రధానంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, అదేవిధంగా స్థానచలనం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈ మాసాంలో స్థానచలనం అయ్యే యోగం కనపడుతున్నారు తల్లి. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు గురుగారు? విద్యార్థులకి కూడా కాస్త గడ్డు కాలం అని చెప్పుకోవచ్చమ్మా. ఎందుకు అంటే ప్రస్తుతం ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల కాస్త ఎంత కష్టపడినప్పటికీ కూడా ఫలితాలు కాస్త రావడంలో కాస్త మందస్తుగా రావడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని కాస్త చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. మీరు చదివేటప్పుడు కాస్త దక్షిణామూర్తిని ఆరాధన చేసుకుని చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉందాం. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే గృహయోగం, వాహన యోగం లేదో వారికి ఈ మాసంలో ఉందంటారా కుంభరాశి వారికి? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుందమ్మా. అయితే ప్రస్తుతంకి కుంభరాశి వారికి ఏం ప్రయత్నం చేసుకున్నప్పటికీ కూడా
జూన్ 20వ తేదీ లోపల ప్రయత్నం చేసుకుంటే సిద్ధించే యోగం అయితే కనపడుతున్నది. తదుపరి 3 మాసాల తర్వాతే ప్రయత్నం చేసుకుంటే సిద్ధిస్తుంది. ఈ లోపల అయితే మాత్రం అవకాశాలు కనిపించట్లేదు. పెట్టుబడులు పెట్టొచ్చు అంటారా? ఇప్పుడు ప్రస్తుతానికి అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. పెట్టుబడులు అదేవిధంగా వ్యాపారం వ్యాపార వ్యవహారాల్లో అంత అనుకూలమైనటువంటి కాదు. ఈ సమయం అంత అనుకూలంగా లేదు అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా నిజ జ్యేష్ఠ మాసంలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? గురుగారు, అలాగే కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కుటుంబ వాతావరణం అంత అనుకూలంగా ఉండదమ్మా. ఎందుకంటే ఆరోగ్య విషయంలో కాస్త అందరూ కుటుంబ సభ్యులు కాస్త ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే గురువు అనే గ్రహం మారుతున్నది. అది అంత అనుకూల స్థానంలోకి అంటే కుంభరాశి వారికి కాస్త మిథునంలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ 6వ ఇంట గురుడు రావడం ద్వారా అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి కుటుంబ వాతావరణంలో కాస్త అందరూ శాంతియుతంగా అంటే కాస్త సామరస్యంగా ఉండడం ద్వారా ఆ యొక్క గ్రహస్థితి కాలం నుంచి నెగ్గించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి గురువు గారు, వివాహ యోగం కూడా ఉందంటారా? ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి వివాహ యోగం అనేది కాస్త ఆటంకాలు వచ్చినప్పటికీ కాస్త ప్రయత్నే ఫలే అంటే మనం ప్రయత్నం చేయడంలో కష్టే ఫలే అన్నట్లుగా మనం ప్రయత్నం ఆపకుండా ప్రయత్నం చేయడం ద్వారా ఫలితం అనేది ఖచ్చితంగా సిద్ధించడానికి అవకాశం అనేది ఉన్నది. అయితే మాస మధ్యకాలంలో వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ముడిపడడానికి అవకాశం అయితే ఉంది. మరి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా కాస్త ఇబ్బందులు కలిగే అంటే కాస్త ఆదాయం కాస్త వ్యయమైపోయే ఫలితాలు సూచిస్తున్నాయి. కాబట్టి కాస్త వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుంది. కాబట్టి కాస్త ఖర్చు పెట్టడంలో ఆచితూచి వ్యవహారం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఆరోగ్య విషయం చెప్పాను కదా, వైద్య సలహా కుంభరాశి వారికి ఈ మాసంలో వైద్య సలహా తీసుకుని వైద్యులు సలహా మేరకు ఆరోగ్యాన్ని చూసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంది. ఎందుకు అంటే శని ప్రస్తుతానికి ఏలినాటి శని ప్రభావం, అదేవిధంగా కుజుడు కూడా మారాడు. కుజుడు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. కాబట్టి కాస్త కుంభరాశి వారు కాస్త అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంటుంది. గురుగారు, మరి కుంభరాశి వారికి ఏ రుద్రాక్ష కలిసి వస్తుందంటారు? ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఏ రోజులలో ప్రారంభిస్తే బాగుంటుందంటారు? అలాగే ఈ మాసంలో ఏ దైవారాధన బాగుంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారు ఖచ్చితంగా ఏకముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. లేదు అవకాశం లేని వాళ్ళు సప్తముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా, ఎందుకంటే సప్తముఖి రుద్రాక్ష అంటే శని సంబంధమైనటువంటి రుద్రాక్ష అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే వీరికి కుంభరాశి రాశ్యాధిపతి శని కాబట్టి ఈ రుద్రాక్ష ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా వీరికి కాస్త ఇబ్బంది కాలం కాబట్టి ఏకముఖి రుద్రాక్ష కూడా ధరించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి కలౌ చండీ వినాయక అన్నట్లుగా కలియుగంలో చండీ అమ్మవారు అదేవిధంగా గణపతి ఎలా ఇచ్చేస్తాడో అదేవిధంగా ప్రస్తుత కాలంలో వీరికి గణపతిని చండీని బాగా ఆరాధన చేయాలి. అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి మంగళవారం, శుక్రవారం రాహుకాలంలో మంగళ చండీ స్తోత్రం పారాయణ చేయడం, అదేవిధంగా గణపతికి సంబంధించి గరికతో గణపతికి అర్చన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శక్తి ఉన్నవారు ఉండ్రాళ్ళతో గణపతి హోమం చేయడం ద్వారా, లక్ష్మీ గణపతి హోమం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు కాషాయ రంగు, అదేవిధంగా తెలుపు, అదేవిధంగా నీలం. అదేవిధంగా వీరికి కలిసొచ్చే రోజులు మంగళవారం, శుక్రవారం, అదేవిధంగా శనివారం. ఈ రోజుల్లో వీళ్ళు ప్రయాణం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.